భాగ్యరాజు గారు కానీ, కాశీనాథ్ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, ఇలా నాకు చాలా ఇష్టం. విశ్వనాథ్ గారు కానీ, వాళ్ళ యాక్టింగ్లో పడే ఒక గ్రేట్ డైరెక్టర్స్ని మిస్ అయ్యాం. దయచేసి మీరు డైరెక్షన్ మాత్రం వదలకండి. హీరోగా సెటిల్ అయినా ఫ్యూచర్లో. నేను డైరెక్టర్గా ఫెయిల్యూర్ అయ్యాను సార్. నేను ఇప్పుడు ఫస్ట్ 3 సినిమాలు కూడా నేను డైరెక్టర్గా 2 సినిమాలు తమిళ్లో చేశాను, ఒకటి తెలుగులో చేశాను. 3 ఎవరు తెలియకుండా పోయింది. అవును, మణిరత్న గారికి 6వ సినిమా హిట్ అండి. మీకు తెలుసో లేదా, మౌనరాగం. అవును, కన్నడలో చేశారు. అండ్ నేను అంటే దాని గురించి కాదు, నేను ఇంపాక్ట్ ఇవ్వలేదు. డైరెక్టర్గా నాకు ఒక పర్టికులారిటీ లేదు కాబట్టి, నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు, కంప్లీట్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇది ఎందుకు చేస్తా అంటే నా బతుకు తెరుగు. నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నాలో ఒక దర్శకుడు ఉండాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, ఒక ఎడిటర్ ఉండాలి. ఇవన్నీ చాలా స్ట్రెయిన్ ఈ జాబ్. కానీ ఫైనల్గా వీడి కోసమే నేను బతుకుతున్నాను. సో వాడిని వదిలేసి మళ్ళీ నేను నాలాగా ఉంటే మళ్ళీ 3 సినిమాలాగా అయిపోతాను. అది నాకు ఆ క్లారిటీ ఉంది. అందుకే అతన్ని నడిపించడానికి దర్శకుడిని కూడా అలానే ముందుకు తీసుకెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళండి అంటున్నాను నేను చెప్పి. అదే సో ఒకరి కోసం ఒకరిని వదిలేయకండి అంటున్నాను. బయట వేరే సినిమాలు చేసినప్పుడు మాత్రమే నటుడుగా చేస్తానండి. నా సొంత చేసినప్పుడు డెఫినెట్లీ ఐ డైరెక్ట్ మై సెల్ఫ్. అంటే సంవత్సరానికి ఒక సినిమా చేయాలని ఉంది. బయట నటులతో అయితే డైరెక్ట్ చేయలేను.